నేను చెప్తున్నాను స్నేహితులను, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము దేవుడు వర్ధిల్లనివ్వడు. దేవుడు వర్ధిల్లనివ్వడు. నిన్ను పాడు చేయాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను తొక్కివేయాలని, అణచివేయాలని, నిన్ను కిందే పెట్టి నేను పైకి రాకుండా ప్రయత్నం చేయాలనుకున్న వాడు ఎవడైనా సరే దేవుడు దాన్ని వర్ధిల్లనివ్వడు. అది దేవుని కృప. మరియు ఇశ్రాయేలీలను, నా జనులను ఇకను కదలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి దేవుడు మిమ్మల్ని నాటును కాక. ఎవరు పెరికి వేయబడకుండా మీరు నాటబడుదురు గాక. యేసు నామములో నేను ప్రవచనమెత్తి ప్రకటిస్తున్నాను, ఈ సంఘములో మీ జీవితాలు నాటబడును గాక. ఎవడు పెరికి వేయలేని విధంగా, ఎవడు ఇష్టానుసారంగా వచ్చి అలా పీకి పక్కన పడి వేయలేని విధంగా మీ జీవితాలు అద్భుతంగా కదలకుండా స్థిరంగా నాటబడును గాక యేసు నామములో. ఎవడు పెరికి వేయకుండా మీరు పెరికి వేయగలిగినంత ఈజీ జనాంగము కాదు. దేవుడు మిమ్మల్ని నాటాడు. దేవుడు నాటిన దాన్ని ఎవడు పెరికి వేయలేడు. దుర్బుద్ధి కలిగిన జనాలు, దుర్బుద్ధి అది. ఆ దుర్బుద్ధి కలిగిన జనాలు ఉన్నారు. వాడు మనసులో తిరుగుతుంటాడు, మన పక్కనే ఉండొచ్చు కూడా, మనకు తెలియదు, కానీ వాడు దుర్బుద్ధి. దేవుడు చెప్తున్నాడు, అలాంటి దుర్బుద్ధి గల జనాలు మిమ్మల్ని కష్టపెట్టకుండా ఆపుతానని చెప్పేసి అంటున్నాడు. అంటే దుర్బుద్ధి కలిగిన వాడు నీకు ఎన్ని చేయడానికి ప్రయత్నం చేసినా అది వాడు చేయలేకపోతున్నాడు. వాడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు, నువ్వు పాస్ అవుతూనే ఉన్నావు. ఎందుకు వాడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడంటే ఒక శక్తి ఆపుతుంది. దైవ శక్తి, దైవ కృప.